కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రైతులకు కరెంటు కష్టాలు తెచ్చింది. ఎన్నిసార్లు సార్ ఎన్ని ఊళ్ళోకి వచ్చినప్పుడు మైకు బట్టి మొత్తం చెప్తారు సార్, ఈ కరెంట్ చెప్తున్నాం అది చెప్తున్నాం అని. ఊళ్ళో మైకు బట్టి చెప్పినంత ఈజీ కాదు సార్. ఎన్ని గంటలు కరెంట్ పోయిందని ఇచ్చిందని చెప్పు మాకు అంతే. కరెంట్ ఎన్ని గంటలు అనేక ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఆల్మోస్ట్ రైతాంగం అంతా కూడా రాజన్నపేట సబ్ స్టేషన్కి వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్నారంటే ఇక దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కష్టాలు కాంగ్రెస్ చేయబట్టి ఏ విధంగా ఉందో చూడడానికి ఒక ఆల్మోస్ట్ రైతాంగ సమస్య ఈ వీడియోలో మీరు అందరూ చూడొచ్చు. రైతుల ఎన్నిసార్లు సార్ ఎన్ని ఊళ్ళోకి వచ్చినప్పుడు మైకు బట్టి మొత్తం చెప్తారు సార్, ఈ కరెంట్ చెప్తున్నాం అది చెప్తున్నాం అని. ఇది కాదు, ఊళ్ళో మైకు బట్టి చెప్పినంత ఈజీ కాదు సార్. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతాంగాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఈ రైతుల రాజును చేస్తా అనుకుంటే రైతులను కూలీగా చేసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చుల నుంచి ఈ నిర్వాహం చేస్తూ ఉంది. ఈ సమయం తెలియజేస్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రైతాంగానికి కన్నీటి కష్టాలు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. 24 గంటల కరెంట్ అని చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, గొప్పలు చెప్తుంది తప్ప పూర్తి స్థాయిలో కరెంటు రాకపోవడంతో దుక్కు తిన్ని రైతులంతా కూడా వరి నాట్లు వేసే సమయంలో కరెంటు రాకపోవడంతో నీరు లేక రైతాంగం కూడా కన్నీటి దారులై అనేక ఇబ్బందికర పరిస్థితిలో ఉంది.